ఆ మధ్య అందరూ సినిమాల్లో పవన్ కళ్యాణ్ని ఓ రేంజ్లో వాడేసుకున్నారు. నితిన్ అయితే తన ప్రతి సినిమాలో ఎక్కడో అక్కడ పవన్ని వాడుతూనే ఉంటాడు. దీనికి కారణం తను పవన్కి వీరాభిమాని కావటం అని నితిన్ చాలాసార్లు చాలా సినిమా ఫంక్షన్స్లో చెప్పాడు. అయితే ఇప్పుడు కృష్ణగాడి వీరప్రేమ గాథలో నాని బాలయ్య ఫ్యాన్గా కనిపించాడని అందరికీ తెలుసు. కానీ ఎందుకలా? దానికి ఏదైనా స్పెషల్ రీజన్ ఉందా అంటే నాని ఇప్పటి వరకు ఏమీ చెప్పలా. కానీ ఇప్పుడు మాత్రం అసలు విషయం బయట పెట్టాడు. నాని ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన కొత్తలో చేసిన రైట్ సినిమాని కొంతమంది సెలబ్రిటీస్ కోసం స్క్రీనింగ్ చేశారంట అప్పట్లో. దానికి బాలయ్య బాబుని చీఫ్ గెస్ట్గా పిలిచారంట. అందరూ కామ్గా సినిమా చూస్తున్న టైంలో దంచవి మేనత్త కూతురా అనే బాలయ్య మంగమ్మ గారి మనవడు రీమిక్స్ సాంగ్ స్టార్ట్ అవ్వగానే ఎవరో చాలా గట్టిగా విజిల్ వేశారంట. నానితో సహా అందరూ పిచ్చి టెన్షన్ పడ్డారంట. ఒక పక్కన బాలయ్య అక్కడ కూర్చుని ఉండగా ఎవరా అంత ధైర్యంగా విజిల్ వేసింది అని అందరూ విజిల్ సౌండ్ వినబడిన వైపు తిరిగి ఆశ్చర్యపోయారంట. ఎందుకంటే ఆ విజిల్ వేసింది స్వయంగా బాలకృష్ణే. మరి ఆ సాంగ్లో నాని డాన్స్ బాలయ్యకి బాగా నచ్చేసి అలా చేశాడంట. కృష్ణగాడి స్టోరీ డిస్కషన్ టైంలోనే నానికి ఎందుకో ఆ విషయం సడన్గా గుర్తొచ్చిందంట. అప్పుడే ఈ స్టోరీలో తను బాలయ్య ఫ్యాన్గా కనిపించాలని డిసైడ్ అయిపోయాడంట. సో బాలయ్యకి నాని తన థ్యాంక్స్ని ఇన్ని ఇయర్స్ తర్వాత ఇలా చెప్పాడనమాట. ఎక్కువ ఆనందపడినా టెన్షన్ పడినా నత్తి వచ్చేస్తుంది స్వామి. ఏంటి? ఏం లేదు. అమ్మా ఐసు